నమస్తే. సో థర్డ్ డే అనుకుంటా, 3 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఎలా ఉంది ఆ 2 దేశాల మధ్య అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం చూస్తే ఇది 3వ రోజు అంటారు, కానీ నా దృష్టిలో ఇది 3వ రోజు కాదు. అక్టోబర్ 3, 2023 నుంచి ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసినప్పటి నుండి ఈ అటాక్ అనేది జరుగుతుంది. అప్పటి నుండి ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్ తన చుట్టుపక్కల ఉన్న ఇరాన్ యొక్క ప్రాక్సీస్, ద రెసిస్టెన్స్ అంటారు, హిజ్బుల్లా ఒకటి ఎక్కడ ఉంది, హిజ్బుల్లా లెబనాన్లో ఉన్నదాన్ని, హిజ్బుల్లా హమాస్ పాలస్తీనాలోని, తర్వాత యెమెన్లో ఉన్న ఈ హౌతీస్ని వాళ్ళని ఒక్కొక్కళ్ళు పనిపడుతుంది. అదేవిధంగా సిరియాలో దాన్ని పనిపట్టింది. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేస్తుంది. ఇరాన్ కూడా ఈ తన యొక్క సపోర్టర్స్ పోయేటప్పటికి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. 1 సంవత్సరం నుంచి జరుగుతున్నది ఒక కల్మినేషన్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న యుద్ధ వాతావరణాన్ని చెబుతున్నా. దేని ఆధారంగా అనేది ఒక క్వశ్చన్ ఉదయిస్తుంది. ఇండియన్ మీడియా మనకు ఒకటి ఉంటుంది, తర్వాత పశ్చిమ దేశాల మీడియా ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్కి ఫేవర్గా ఉంటుంది. పశ్చిమ దేశాల మీడియా లైక్ CNN, రాయిటర్స్, ఇవన్నీ ఏంటంటే BBC, ఇవన్నీ ఏంటంటే ఇజ్రాయెల్కి ఫేవర్గా వార్తలు ఇస్తూ ఉంటాయండి. తర్వాత ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇరాన్కి సపోర్ట్కి ఇచ్చేది ఇరాన్ యొక్క IRNS అనేది ఒక న్యూస్ ఛానల్ ఉంటుంది, అదొకటి. అదేవిధంగా గ్లోబల్ టైమ్స్ చైనా, తర్వాత రష్యా. ఇప్పుడు ఈ మీడియాలన్నిటినీ మనం క్రోడీకరించి యుద్ధ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. మన ఇండియాలో కూడా ఏఎన్ఐ ఇచ్చిన వార్తలు, మన హిందూ, ఈనాడు, ఇలా అన్ని పేపర్లో కూడా మనకు వస్తూ ఉంటాయి, అన్ని రీజనల్ పేపర్లో. సో దీని ఆధారంగా చేసుకుని ప్రస్తుత యుద్ధ వాతావరణం అక్కడ ఎలా ఉంది అని గమనిస్తే అక్కడ అతి ఘోరంగా భీకర సంగ్రామం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం మహాభారతంలో ఒక అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే ఒకళ్ళ యొక్క రక్షణ కవచాలను ఒకళ్ళు ఛేదించుకుని వెళ్ళిపోతున్నట్టు ఉంటారు చూడండి. ఈరోజు అదే అనమాట. ఈరోజు ఇజ్రాయెల్ రక్షణ కవచం, వాయు రక్షణ వ్యవస్థ, బరాక్ 8 మిసైల్ సిస్టమ్ అనేది, ఐరన్ డోమ్ అనే వాటిని ఇరాన్ తన మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, వీటి డ్రోన్స్, అత్యాధునిక డ్రోన్స్తో ఛేదించడం జరిగింది. అంటే ఇజ్రాయెల్కి రక్షణ కవచం లేకుండా పోయిందనేది అర్థమవుతుంది. అది మనం చూస్తూ ఉంటే ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క రాజధాని నగరం టెల్ అవీవ్ భయంకరమైన మంటల్లో చిక్కుకుంది. అక్కడ లీజియాన్ అని ఒక సిటీ నాశనమైనట్టు తెలుస్తుంది. వందలాది మంది సైనికులు, IDF, ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడ ఇంజూర్డ్ అయినట్టు కొంతమంది సైనికులు చనిపోయారు, డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారని తెలుస్తుంది. ఇజ్రాయేలీ ప్రజలని బంకర్లోకి వెళ్ళమని సైరన్లు మోగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఇప్పటికి 3 రౌండ్లు బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. ఇజ్రాయెల్లో హకీరియా అనే తన యొక్క IDF హెడ్ క్వార్టర్ని డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అది పూర్తిగా చాలా వరకు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు కూడా బంకర్లో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి న్యూక్లియర్ కమాండ్, ఆయన రక్షణ కవచం అక్కడ ఇంపార్టెంట్. ఆయన భవనం అటాక్ చేసిందా లేదా అనేది కాదు, ఆయన రక్షణ ముఖ్యం కాబట్టి ఆయన బంకర్లో యుద్ధ వ్యూహాన్ని రచిస్తున్నారని తెలుస్తుంది. ప్రజలందరూ హడిలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. ఇది కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ అయతుల్లా ఆలీ సయ్యద్ ఖైమనీ, ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇరాన్ నుంచి వందలాది క్రూయిజ్ మిసైల్, వందలాది డ్రోన్లు ఇజ్రాయెల్ని ఢీకొనడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనది ప్రపంచంలోనే. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఓపెన్డ్ అప్ అనమాట. ఇరాన్ అటాక్లకు ఓపెన్ అయిపోయింది. ఇజ్రాయెల్ డేంజర్లో ఉంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మీరు మా ప్రజల్ని టార్గెట్ చేస్తే నీ టెహరాన్, ఇరాన్, నీ రాజధాని నగరం ఆహుతి చేసేస్తాం అంటుంది. అంటే అణ్వస్త్రం తీస్తుందా, లేకపోతే బాలిస్టిక్ మిసైల్స్ తీస్తుందా, సీరియస్ బాలిస్టిక్ మిసైల్ తీస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎలా అటాక్ చేస్తుందో చూడాలి. ఇజ్రాయెల్ నుంచి సుమారు 60 యుద్ధ విమానాలు, ఇంక్లూడ్ F-16, F-35, ఇంకా F-18 హార్నెట్ లాంటి యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది చెప్తుంది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెలీ కాట్జ్ ఆయన చెప్తున్నారు, మీ రక్షణ వ్యవస్థ అంతా మేము అధిగమించాం, మీ రక్షణ వ్యవస్థ మా చేతిలో ఉంది,
మీ మీద తీవ్రమైన అటాక్ ఉంటుందని హెచ్చరించారంటే ఆ రక్షణ వ్యవస్థ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, ఇరానియన్ను యాంటీ ఎయిర్ స్పేస్ సిస్టమ్ ప్రొటెక్షన్ చేసేది, వాయు రక్షణ వ్యవస్థ చేసే డిఫెన్స్ సిస్టమ్ టోటల్ ఫెయిల్యూర్ అయింది తెలుస్తుంది. అంటే ఇరాన్ ఈజ్ ఓపెన్ ఫర్ ది ఇజ్రాయలీ ఏరియల్ అటాక్ అనమాట. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాల ద్వారా చేస్తుంటే ఇరాను వీళ్ళని మిస్సైల్స్ డ్రోన్లే వేస్తుంది. అంటే ఏంటి, ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా చాలా వీక్, ఇంకా మిగ్ తర్వాత తరంలో ఉంటుంది. ఆ ఆంక్షల వల్ల అది డెవలప్ చేసుకోలేకపోయిందనమాట. ఇది ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూస్తే నాంటాజ్ దగ్గర రేడియేషన్ బయటకు వస్తుందని తెలుస్తుంది. IAEA కూడా చెప్తుంది కొన్ని విషయాలు. అదేవిధంగా ఇరానియన్ క్యాపిటల్ టెహరాన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్డో అనే ఒక అణుక్షేత్రం, అది పర్వతాల మయమై ఉంటుందండి. దాన్ని అటాక్ చేశారు, అది పూర్తిగా ధ్వంసం అవ్వలేదు. అక్కడ కూడా కాస్త రేడియేషన్ ఫ్లోరైడ్ లాంటిది వస్తుందనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. IAEA కూడా ఇది ధృవీకరించిందని తెలుస్తుంది. తర్వాత ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్లో ఈ ఇజ్రాయలీ అటాక్స్ ఎలా ఉంటాయంటే, మొత్తం అంతా ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ తీసుకోవడం వల్ల ఇరాన్ ఓపెన్ అప్ అయిపోయింది. అంటే ఇరాన్ చాలా డేంజర్లో ఉంది. ఇరాన్ అనేది చాలా బలహీనమైందని తెలుస్తుంది. కానీ ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ విజయం ఏంటంటే, ఇరాన్ చెప్పుకోదగ్గ విజయం ఏంటంటే, ఇప్పటికీ తను ఇజ్రాయెల్ని అటాక్ చేసే శక్తిని మాత్రం అలా ఉంచుకుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎంత నాశనం చేసినా దాని యొక్క అండర్ గ్రౌండ్ మిసైల్ సిస్టమ్ మాత్రం అలాగే స్టిల్ ఇంటాక్ట్ అనమాట. మిసైల్స్ థౌజండ్స్ మిసైల్స్ అలా ఉన్నాయి, ఎందుకంటే అది మౌంటైనియస్లో ఉంటుంది కాబట్టి అది. సో ఈ విధంగా ఏంటంటే యుద్ధం చాలా ప్రజ్వరిల్లుతుంది. దీంతో పాటు ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇప్పుడు ఆ ఐరన్ డోమ్ కొలాప్స్ అయిపోయింది, బరాక్ ఎయిట్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి అమెరికా యుద్ధ నౌకలు ఏది నిమిట్జ్ క్లాసు ఇప్పుడు అక్కడే ఉన్న కార్ల్సన్ యుద్ధ నౌకల ద్వారా ఈ పెట్రోయిటిక్ మిసైల్ సిస్టమ్ ద్వారా ఇరాన్ వేసే మిసైల్స్, ఇరాన్ వేసే డ్రోన్ని అమెరికా అడ్డుకుని ఇజ్రాయెల్ని చాలా వరకు రక్షిస్తుందని ఇక్కడ మనకు అవగతం అవుతుంది. అదేవిధంగా ఇరాన్ కూడా ఇక్కడ యుద్ధంలో చెప్పుకోదగ్గ అతిపెద్ద విజయం ఇరాన్కు ఇప్పుడు దాకా ఏంటంటే, ఎంత నష్టపోయినా ఈ F-35 ఫైటర్స్ని 3 మేము కూల్చేసాం. దాంతోపాటు 2 ఇజ్రాయెలీ పైలట్లు మేము పట్టుకున్నాం, ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉందని చెప్తుంది. దీన్ని ఆశ్చర్యపోతుంది ప్రపంచం అంట. ఎందుకంటే F-35 ఫైటర్స్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 5వ తరం అమెరికా యుద్ధ విమానాలు F-35 కూలిపోవడం అంటే ఇరాన్ దగ్గర బలం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఇరాన్ దగ్గర ఏమున్నాయి అంటే ఆ రష్యా S-400 ఇలా ఉన్నాయి అనేది డౌట్. ఎందుకంటే F-35 కూల్చే శక్తి చాలా కష్టం అన్నమాట. ఆ రష్యా, ఈ చైనా, ఇండియా లాంటి దేశాలకు మాత్రమే ఈ శక్తి ఉంటుంది. అలాంటిది F-35 ఇరాన్ కూల్చిందంటే దాని శక్తి ఎక్కడుంది అని అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఫేజ్ వారేనా అని తెలుస్తుంది. ఇజ్రాయెల్ చెప్తుంది మేము ఫస్ట్ ఫేజ్ ట్రైలే, చాలా కష్టంగా ఉంటుంది. ఇరాన్ కూడా తన 3 F-35 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పీల్చిందంటే అమెరికా యుద్ధ విమానాలని, అంటే ఇది కూడా ఫస్ట్ ట్రయలా అనేది ఇక్కడ రక్షణ శాఖ పరిశోధకుల అభిప్రాయాలని తెలుస్తుంది. ఇవన్నీ మీకు చైనీస్ గ్లోబల్ టైమ్స్ నుంచి, రాయిటర్స్ నుంచి, BBC నుంచి, CNN నుంచి, టోటల్ ఆల్ న్యూస్ ఛానల్ మనం పరిశీలించినప్పుడు, అంటే ఇటువైపు వాళ్ళందరినీ పరిశీలిస్తే మనకు తెలిసే గొప్ప విషయాలన్నమాట. అంటే యుద్ధ రంగం అక్కడ ప్రజ్వరిల్లిపోతుంది, ప్రపంచం వణికిపోతుంది. ఎందుకంటే అక్కడ హమాస్ ఇజ్రాయెల్ వారు వేరండి, ఉక్రెయిన్ రష్యా వారు వేరు. బట్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనేది అత్యంత ప్రమాదభరితం. కొన్ని 2500 సంవత్సరాల పాటు ఉన్న శత్రుత్వం ఈరోజు బయటకు వస్తుంది. ఇది ప్రపంచాన్ని రగిలించేంత శక్తి ఈ మధ్య ఆసియాకు ఉంటుందండి. ఈ మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధం 2 రీజనల్ పవర్స్, ఇటు వెస్ట్ ఏషియాలో పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న ఇరాను, ముస్లిం దేశాల్లో అటువైపు ఇజ్రాయెల్ వెస్టర్న్ సపోర్ట్తో ఈ జరుగుతున్న యుద్ధం ఏంటంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధం వైపుకి మాత్రం ప్రపంచాన్ని తీసుకుపోతున్నట్టు ఇక్కడ అవగతం అయిపోతుంది. ఈ పుతిన్, ట్రంప్, భారత ప్రధాని మోడీ, ఇటు జిన్పింగ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఆల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ వరీయింగ్, దే ఆర్ డీప్లీ వరీయింగ్ అండి. ఇప్పుడు పుతిన్ నిన్న ట్రంప్ మాట్లాడుకోవడాన్ని బట్టి ఇది ఎంత డేంజరసో తెలుస్తుంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు సైడ్ లైన్ అయిపోయి ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వారు స్కీన్లోకి వచ్చి ప్రపంచం అంతా దీన్నే చర్చిస్తుందంటే దీన్ని ఎంత ఉధృతం, ఎంత గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ హ్యూజ్ గ్రావిటీ ఈజ్ దేర్ ఆన్ ది వరల్డ్ డైనమిక్స్ ఆఫ్ ది వరల్డ్ పాలిటిక్స్ అండి. అంత తీవ్రమైన యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఇది 3వ రోజు, తర్వాత ఏ పరిణామం జరుగుతుందో తెలియదు. కానీ ఈ యుద్ధం ఆపడం మాత్రం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇద్దరు రగిలిపోతున్నారు, ఇటు కైమని అటు నెతన్యాహు అనేది ఇక్కడ మన అవగతం అవుతున్న ప్రస్తుత యుద్ధ వాతావరణానికి సంబంధించిన పశ్చిమాసియాలో ఉన్న సిచ్యువేషన్ మనం తెలుసుకోవచ్చు. ఎంజీ రావు గారు, ఇప్పటివరకు